తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం కోటపోలూరు గ్రామంలోని రోడ్డును సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ పరిశీలించారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక ప్రజలతో మాట్లాడి తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత మార్చి నెలలోనే ఆర్ఎండ్బి రోడ్డులో ఏర్పడిన గుంతలు పూడ్చేందుకు 40 లక్షల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అయితే తారు ధరలు పెరగడంతో పనులు కొంత ఆలస్యమైనప్పటికీ ఈ వారంలోనే రోడ్డులోని గుంతలను పూర్తిగా పూడ్చి పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం కోటపోలూరు గ్రామంలోని రోడ్డును సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ పరిశీలించారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక ప్రజలతో మాట్లాడి తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత మార్చి నెలలోనే ఆర్ఎండ్బి రోడ్డులో ఏర్పడిన గుంతలు పూడ్చేందుకు 40 లక్షల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అయితే తారు ధరలు పెరగడంతో పనులు కొంత ఆలస్యమైనప్పటికీ ఈ వారంలోనే రోడ్డులోని గుంతలను పూర్తిగా పూడ్చి పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ సూలూరుపేట కోటపోలూరు రోడ్డు డ్యామేజ్డ్గా ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ రోడ్డు బాగలేకపోవడం వల్ల జనాలందరూ కూడా రోడ్డు మీద రావడానికి, వెహికల్స్ కానీ జనాలు వెళ్ళడానికి కూడా ఇబ్బందులు పడుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. దాంట్లో మనకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా మనము మిషన్ పార్ట్ హోల్ కింద మనం కొంతవరకు చిన్న చిన్న పార్ట్ హోల్స్ని మాత్రమే ఫిల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంటెన్సివ్ పార్ట్ హోల్ కింద మనము 40 లక్షల వరకు కూడా మనకు రోడ్డు శాంక్షన్ అయింది. దాంట్లో కొంతవరకు మనకు వారు వల్ల తార్ రేటు పెరగడం వల్ల కొంత డిలే అయ్యింది. కానీ మార్చిలోనే 40 లక్షలు శాంక్షన్ వచ్చింది. కాకపోతే తార్ రేట్ పెరగడం వల్ల కొంత డిలే జరిగింది. కానీ ఈ వారం థర్స్డేనే డిఈ గారు ఆర్ఎండ్బి డిఈ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ వారం లోపు, అంటే వర్షాకాలం వచ్చేలోపే, వర్షాలు పడేలోపే వీలైనంత తొందరగా ఇంటెన్సివ్ పార్ట్ హోల్స్ కింద మనం ఆ రోడ్స్ ఎక్కడైతే పెద్ద పెద్ద గుంటలు కూడా ఉన్నాయో అవన్నీ పూడ్చే విధంగా ఎస్టిమేషన్ కూడా వచ్చింది. దాన్ని కూడా పని కూడా త్వరలోనే మొదలు పెడతారు. జనాలు ఇబ్బంది పడుతున్నారనే విషయం తెలిసి నాయకులందరం కూడా ఈ రోడ్ని విజిట్ చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఈ రోడ్డు గురించి పట్టించుకోని పరిస్థితులు ఉండడం వల్ల మనకు రోడ్డు ఇంత డ్యామేజ్డ్గా అయిపోయింది. దట్టు హెవీ వెహికల్స్ ఇటువైపు వస్తూ ఉంటాయి. దగ్గర ఈ పంచాయతీలో మనకు 4000 మంది జనాభా ఉంటారు కాబట్టి, పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఎక్కువ హెవీ వెహికల్స్ ఆ రోడ్డు మీద రావడం వల్ల మనకు ఎక్కువ డ్యామేజ్ కూడా జరుగుతుంది. కానీ గతంలో పని జరిగినా జరగకపోయినా ఎప్పటి నుంచి ఈ సమస్య ఉన్నా సరే మనం దాన్ని ఛాలెంజింగ్గానే తీసుకొని కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ విషయంలో ముందుకెళ్తుంది. దాంట్లో ఇదొక పార్ట్ లెక్క కోటపోలూరు రోడ్డు కూడా మనం వేసుకున్నాం. అలాగే మనం నియోజకవర్గంలో కూడా చాలా సమస్యలు గత 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా రోడ్లు కావచ్చు, అలాగే బ్రిడ్జెస్ కావచ్చు, లో లెవెల్ బ్రిడ్జిలు కానీ, లేకపోతే ఉన్న బ్రిడ్జెస్ డ్యామేజ్ అవ్వడం కానీ, లేదా వాటర్ ట్యాంకులు డ్యామేజ్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా మనకు చాలా వరకు పెండింగ్ వర్క్లు ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళిన కోటపోలూరు రోడ్లో కూడా మనకు వాటర్ ట్యాంక్ని నాయకులు చూపించడం జరిగింది. అది కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితిలో వాటర్ ట్యాంక్ కూడా ఉంది. అవన్నీ కూడా చూడడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా అభివృద్ధి మేజర్గా పెట్టుకొని మనం అభివృద్ధి వైపే ముందుకు నడుస్తున్నాం. కాకపోతే మనం సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇస్తున్నాము, పేదవాళ్ళని ఆదుకుంటూ ముందుకు వస్తున్నాం. దాంతోపాటు అభివృద్ధి జరగాలి కాబట్టి కొంత ఫండ్స్ ల్యాగ్ వస్తుంది. వీలైనంత వరకు మనం జనాలకి ఇబ్బంది లేకుండా కూడా చూసుకుంటూ మనం వీలైనంత వరకు చేసుకుంటూ వస్తున్నాం. అలాగే మేజర్ సమస్యలు కూడా మనం దృష్టిలో పెట్టుకున్నాం. దాంట్లో సూలూరుపేటలో మనం కొరిడి పేర్నాడు రోడ్ని కూడా ఛాలెంజింగ్గా తీసుకొని మనం
ప్రపోజల్ని కూడా రెడీ చేసాం. దాన్ని DGPS సర్వే కోసం మనం కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టుకోవడం జరిగింది. R&B డిపార్ట్మెంట్కి కూడా మనం పెట్టుకోవడం జరిగింది. ఏదో ఒక ఫండ్ మనకు వస్తే ముందు DGPS సర్వే చేయించి మనం ఎగ్జిస్టింగ్ రోడ్డు మీదే రోడ్డు వేసుకునేలాగా ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. ఆలోపు గ్రావెల్ రోడ్డు వేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఎందుకంటే వర్షాకాలం వస్తే అక్కడ వెహికల్స్ వెళ్ళడానికి ఇబ్బంది పడతాయి, అలాగే వెహికల్స్ కూడా స్టాప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా లేకుండా వీలైనంత వరకు గ్రావెల్ రోడ్ వేసి టెంపరీగా తర్వాత మనం ఆ రోడ్ని వేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇలా మనం అభివృద్ధి వైపు చాలా సమస్యలు తీసుకున్నాం. ఇప్పుడే నాయుడుపేటలో కూడా మనం ఎవరైతే సంచార జాతి ఉన్నారో వాళ్ళు డివైడర్ మీదే ఫ్యామిలీస్ ఉంటూ అక్కడే జీవనం గడుపుతున్నారు. వర్షానికి ఎండకి అక్కడే ఉంటున్నారు. వాళ్ళని కూడా ఇప్పుడు మనం అన్నా క్యాంటీన్ దగ్గర గవర్నమెంట్ స్థలం ఉంటే మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ స్థలాన్ని కూడా వాళ్ళకి కేటాయించి అక్కడ కూడా వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఇప్పుడే ఆ విషయాన్ని కూడా అక్కడ అనౌన్స్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. వీలైనంత తొందరగా అది కూడా పూర్తి చేస్తున్నాం. అలాగే మీడియా మిత్రులు కూడా మనకు చాలా వరకు సమస్యలు మన దృష్టికి తీసుకొస్తున్నారు. లేదా ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నా లేకపోతే ఏదైనా సమస్య ఉన్నా కూడా మీడియా వాళ్ళు మన దృష్టికి తీసుకొస్తున్నారు. వాళ్ళ కథనాల మేరకు కూడా మనం రెస్పాండ్ అయ్యి ఆ ఇష్యూస్ కూడా చూడడం జరుగుతుంది. దాని మేర మనం పనులు కూడా జరుగుతున్నాం. దాంట్లో భాగంగా ఈ కోటపోలూరు రోడ్డు కావచ్చు, అక్కడ నకల వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మనం షిఫ్ట్ చేయడం కూడా మీడియా వాళ్ళు పెట్టిన కథనాల మేరకు మేము రెస్పాండ్ అయ్యి చేస్తున్నాం. అలాగే కొద్ది రోజుల క్రితం మనకు ఎక్స్ఎమ్మెల్యే సంజీవయ్య గారు ప్రెస్ మీట్ పెట్టారు. మంచి విషయం ఏంటంటే మన వాళ్ళకి తెలుసు అభివృద్ధి జరుగుతుందని, కానీ ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా CMRF ద్వారా 5 కోట్లు తెచ్చారని, NRGS ద్వారా రోడ్లు వేస్తున్నారని చెప్పడం. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, న్యాచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.